శ్రీకాకుళం జిల్లాలోని పలు ఆదివాసీ గ్రామాల్లో పార్లమెంటు స్వతంత్ర అభ్యర్థి వాబా యోగేశ్వరరావు పర్యటించారు. ప్రధానమైన సమస్యలైన రోడ్లు లేకపోవడం, విద్యుత్ సౌకర్యం, తాగునీరు, పోడు వ్యవసాయం చేస్తున్న వారికి పట్టాలు వంటి వాటిపై సీతంపేట ఐటీడీఏ పీఓకు జిల్లా కలెక్టర్కు ఆయన వినతి పత్రం అందజేశారు. 2009లో ఆదివాసీ సంఘాలు చేరిన వాబా యోగేశ్వరరావు శ్రీకాకుళం జిల్లా సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో రోడ్ రోలర్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. వాబయోగి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. శ్రీకాకుళం జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా, స్వతంత్ర పార్లమెంట్ అభ్యర్థిగా, ఆదివాసీ సంక్షేమ పరిషత్ బలపరిచిన అభ్యర్థిగా నేను శ్రీకాకుళం జిల్లాలో ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు సుమారుగా 17 లోక్సభ ఎన్నికల తర్వాత 18 లోక్సభ ఎన్నికలకి ఈరోజు ఆదివాసులకు ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నామంటే ఆదివాసులు గత పాలకులు చేసిన అన్యాయాల మీద ప్రశ్నిద్దామని, ఎన్నాళ్ళు మాకు ఈ యొక్క అణిచివేతకు నిలదీయాలని చెప్పి ఈరోజు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల పైగా ఆదివాసులు ఉంటే ఈరోజు వాళ్ళకి కట్టుకొని బట్ట లేకుండా, తాగడానికి నీరు లేకుండా, తినడానికి తిండి లేకుండా, వైద్యం అందక అనేకమైన అష్టకష్టాలు పడతా ఉంటే ఈ పాలకులు ఏసీ రూముల్లో కూర్చొని శుభ్రంగా వాళ్ళు పాలకులు పాలిస్తున్నారు తప్ప ఆదివాసులకు ఏ విధంగా కూడా న్యాయం చేయట్లేదు. అందుచేతనే ప్రశ్నించడానికి ఈరోజు వాబయోగిగా ఈరోజు శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నాకు ప్రధానమైన మూడు డిమాండ్లు ప్రధానమంత్రి మోదీ గారికి, ఇది యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రులకు కాబోతున్న ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డికి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విషయాలు మేము తెలియజేయాలనుకుంటున్నాం. జిల్లాల విభజన జరిగిన తర్వాత ఐటీడీఏ కావాలని అనేకమైన ఉద్యమాలు చేశాం. ఐటీడీఏ లేకుండా ఈరోజు ఈ పాలకులు చేశారు. మొన్నను ఏదైతే 15వ తారీఖున